నెల్లూరు జిల్లా వెంకటాచలం మండల కేంద్రంలోని జగనన్న కాలనీలో నివసిస్తున్న ఎస్టీ ఎస్సీలపై టీడీపీ నాయకుల దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని గిరిజన కుటుంబాలు వాపోతున్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో ఎన్నిసార్లు మాకు ఇల్లు ఇవ్వలేదని మొరపెట్టుకున్నా పట్టించుకోకుండా పెడచెవిని పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. గత వైసీపీ ప్రభుత్వం రాగానే స్థానిక వైసీపీ నాయకుడు మందల వెంకటశేషయ్య మా కష్టాలను చూసి మనసు చెలించి అప్పటి శాసనసభ్యులు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి దృష్టికి తీసుకుపోయి జగనన్న కాలనీలో తమకు ఇళ్ల పట్టాలు ఇప్పించడం జరిగిందని అన్నారు. కానీ ఇప్పుడు టీడీపీ నాయకులు వచ్చి మీకిచ్చిన ఇళ్ల పట్టాలు సరైనవి కావని ఖాళీ చేయాలంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని అన్నారు. ఎక్కడైనా సంబంధిత అధికారులు స్పందించి తమకు న్యాయం చేకూరేలా చేయాలని కోరుతున్నారు. వెంకటాచలం మండలం నుంచి మైనార్టీ అధ్యక్షురాన్ని మాట్లాడుతున్నాను. మహిళా టెడ్డర్స్ నుంచి ఈరోజు జగనన్న కాలనీలో జరిగే అరాచకం గురించి మాట్లాడుతున్నాను. జగనన్న కాలనీలో ప్రతిసారి రాజకీయం చేయడం ఎక్కువైపోయింది. నిన్న చూస్తే టీడీపీ వాళ్ళు వచ్చి ధర్నా చేసి రాజకీయం చేస్తున్నారు. ఎస్టీ ఎస్సీల మీద అసలు మీకు ఎందుకు అంత కోపం? ఎస్టీ ఎస్సీల మీద ఎందుకు మీరు అంత అరాచకం చేస్తున్నారు? వాళ్ళు ఇల్లు లేనప్పుడు ఏ రోజైనా వచ్చి మీరు వాళ్ళ ఇబ్బందికి తెలుసుకున్నారా? గవర్నమెంట్ ఆధ్వర్యంలో వాళ్ళు ఇల్లు వాకిలు లేకుండా వర్షాలకి ఎండలకి చాలా ఇబ్బందులు పడ్డారు. అప్పుడు వచ్చి అరగని వాళ్ళు ఈరోజు వాళ్ళని వచ్చి ఎందుకు ఇబ్బంది పడుతున్నారు? ఈరోజు వాళ్ళు సొంత ఇల్లు కట్టుకున్నారని మీకు ఏమైనా కక్ష, లేకపోతే వాళ్ళు ఏమైనా బాగున్నారని మీకు ఏమైనా కక్ష? ఇల్లు వాకిలు లేనప్పుడు ఎన్నోసార్లు వచ్చి మీకు అర్జీ పెట్టారు. చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏ రోజు కూడా వాళ్ళ దగ్గరకు వచ్చి స్పందించలేదు. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ తర్వాత కాకాని గోవర్ధన్ రెడ్డి సార్ వచ్చి వాళ్ళ మొర అడిగి వాళ్ళ గురించి వాళ్ళ ఇబ్బందులు ఏందో అడిగి వాళ్ళకి ఈరోజు సొంత ఇల్లు అనేది ఒకటి ఏర్పరిచారు. ఆయనకి ఈరోజు వాళ్ళు సొంత ఇల్లులో ఉన్నారనే ఒక ఇది పెట్టుకొని మీరు ప్రతి ఒక్కరు వచ్చి ఎస్టీ ఎస్సీల మీద దౌర్జన్యం చేయడం మంచిది కాదు. నిన్న వచ్చి ధర్నా చేశారంట. ధర్నా చేసిన ప్రతి ఒక్కరికి ఇక్కడ ప్లాట్ ఉంది. ప్లాట్ లేని వాడు ఎవరు లేరు. ప్లాట్ తీసుకునే వాళ్ళు రాజకీయం చేయడం మంచిది కాదు. ఏదైనా ఉంటే రాజకీయం మీరు మీ మీద చేసుకోవాలి, కానీ ఎస్టీ ఎస్సీల మీద రాజకీయం చేయడం మంచిది కాదు. 3 నెలల నుంచి రైతులు అడిగి ఒక్కరూ పట్టించుకోవాలా. కానీ ఇప్పుడు అది చెప్పినా కూడా ఎవరు పట్టించుకోవాలి. మనం 3 నెలల నుంచి ఇదిగా ఇప్పుడు కాకాని గోవర్ధన్ సార్ లైట్లు ఇచ్చేంపాడు. జగన్ పోలీస్ స్టేషన్ దగ్గర మేము ఉన్నాం. అప్పుడు బురదలోనే మేము ఉన్నాం. అప్పుడు ఇల్లు లేవు, పట్టా ఇల్లు గుడిసెల కింద మేము ఉన్నాం. జగన్ చూసి మాకు శాసన గోవర్ధన్ రెడ్డి గారు సార్ దగ్గర తీసుకెళ్ళి అర్జీలు పెట్టించడము. అప్పుడు మాకు ఇల్లులు ఇచ్చారు సారు. ఇప్పుడు ఇల్లు ఇచ్చి ఇక్కడ ఇల్లు కట్టుకున్నాం. మేము మాకు ఇల్లు కట్టుకున్నామని ఆ పార్టీ వాళ్ళు వచ్చి కూడా గందరగోళం చేస్తున్నారు. ఇళ్ళలో కూడా లేకుండా చేస్తున్నారు. కనీసం లైట్లు, ఈది లైట్లు కూడా మాకు వేయలేదు. సార్ చూసి మా సార్కి మేము చెప్పే లోపల 3 నెలల నుంచి సార్ తెచ్చి మాకు లైట్లు ఇచ్చాడు. ఈ లైట్లు కూడా మాకు సారే పంపించాడు. మేము చాలా రోజులుగా చాలా సంవత్సరాలుగా మేము పోలీస్ స్టేషన్ దగ్గరే ఉన్నాం, చెట్ల కింద ఉన్నాము. మమ్మల్ని ఎవరూ పట్టించుకుంది లేదు. ఆ బురదలోనే ఉన్నాం మేము. చాలా రోజుల నుంచి ఆ బురదలో ఉన్నప్పుడు మమ్మల్ని గోవర్ధన్ రెడ్డి సార్ గారు చూసి మాకు స్థలాలు జగన్ ఫ్లాట్లు ప్రతి ఒక్కరికి మాకు ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత టీడీపీ పార్టీ వాళ్ళు మా మీద దౌర్జన్యం చేస్తున్నారు. ఇక్కడ ఇళ్లలో కూడా ముందు కూడా చేస్తున్నారు. కనీసం ఈది లైట్లు కూడా మాకు లేవు. అలాంటి విషయాలు అడిగినప్పుడు కూడా కొంచెం తగ్గుతా ఏమంటే కేవలం జగనన్న కాలనీ. మేము ఇంతకు ముందు చెట్ల కింద ఉన్నాం. ఆ మండలం కాడ ఉంటే పోలీసు వాళ్ళు కూడా మమ్మల్ని తరవతా కొడుతూ ఉన్నారు. కాబట్టి మాకు చోటు లేదని చెప్పి మేము పోయి వాళ్ళ మీద పడేలేకి మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చి జగనన్న కాలనీ అని ఏర్పాటు చేసి ఇల్లులు కట్టించి స్థలాలు లేని వాళ్ళకి స్థలాలు ఇచ్చి మమ్మల్ని ఇక్కడ నిలబెడితే ఈ సంవత్సరాలందరూ వచ్చి మమ్మల్ని ఏమంటే లేకుండా చేస్తున్నారు. ఇది న్యాయం చేస్తారా లేకపోతే ఏంటి? మమ్మల్ని ఎందుకు తరవుతున్నారు? చోట్లు ఇచ్చి ఇల్లు కట్టించి కూడా మమ్మల్ని ఎందుకు తరవుతున్నారు? దేని గురించి తరవుతున్నారు? ఎవరి గురించి మమ్మల్ని ఎంత చెయ్యాలని ఉన్నారు వాళ్ళు?